తిరుగుతుంటే వాడికి అప్పున్నాడు. ఎవడికి అప్పున్నాడు? యేసు ప్రభు చేత క్షమింపబడినోడికి ఒకడు అప్పున్నాడు. యేసు ప్రభు ద్వారా క్షమింపబడినోడేమో ₹1,00,00,000 అప్పున్నాడు. ఎన్ని రూపాయల అప్పు? ₹1,00,00,000 అప్పుని యేసు ప్రభు ఒక మాటతో క్షమించిండు. నీ ₹1,00,00,000 ఒక్క రూపాయి కూడా వద్దు, నువ్వు భార్యతో పిల్లలతో మంచిగుండ్రా అని చెప్పేసిండు యేసు ప్రభు. ₹1,00,00,000 అప్పు క్షమింపబడినోడు కద్దర సొక్క వేసుకొని తిరుగుతుంటే ₹100 ఇయ్యాల్సినోడు ఎదురుపడ్డాడు. ఈడికి ఒక ₹100 ఇయ్యాల్సినోడు ఎదురుపడ్డాడు. ఈడంటాడు, క్యా రే కहाँ है मेरे पैसे लेके आओ, आज शाम को मेरे पैसे आप देना है, आप कुछ भी कर लो, ఈ రోజు సాయంత్రం